రాత్రికాలపు ప్రార్థన. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ రాత్రికాలపు ప్రార్థనకి వచ్చిన మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ. కృపా సత్య కనికరమ కలిగిన దేవా, సర్వాధికారి మా యేసునాథ, నీ బంగారు పాదములకు స్తుతులను స్తోత్రాలను సమర్పించుకుంటున్నామయ్యా. ఉదయకాల సమయమంతా ప్రభువా, నీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు, మమ్మల్ని పోషించారు, సంరక్షించారు, కాపాడారు. దేవా, మా పనులను మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. మా ప్రయాణాలంతటిలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు. ప్రతి ఆటంకము నుండి, అపాయం నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. గడిచిన దినమంతా తండ్రి, మేమందరము మీ దృష్టికి అపవిత్రులుగా జీవించినప్పటికీ, విరోధులుగా, దుఃఖకరముగా, ఆయాసకరముగా నడుచుకున్నప్పటికీ ప్రభా, మీరు మమ్మల్ని క్షమించినందుకు, మమ్మల్ని ప్రేమించినందుకు అయా నీకే స్తుతులను స్తోత్రాలను. అయా, నీ బంగారు పాదములకు తండ్రి నాయన, మా పాదం ప్రభా, మా యొక్క శిరస్సును తాకి స్తోత్రార్పణ చేస్తున్నామయ్యా. తండ్రి, దినమంతా మా పట్ల చేసిన మేలులను, ఉపకారాలను పెట్టి కృతజ్ఞత స్తోత్రాలను సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ సమయమున ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఏ స్థలాల నుంచి అయితే ప్రభు మొరపెడుతున్నారు, వారి ప్రార్థన విన్నపాలన్నీ మీ సన్నిధికి సమర్పించుకుంటున్నారు. అటు వారందరి ఎడల మీ మెండైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క హృదయంలో ఉండే వేదనను, దుఃఖాలను తొలగించండి. దేవా, సమస్యల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభువా, నిందలు, అవమానాల నుండి మీ బిడ్డలను దూరపరచమని వేడుకుంటున్నానయ్యా. ఇరుకులు, ఇబ్బందులు, హాని కలిగే ప్రతి పరిస్థితి నుండి బిడ్డలను సంపూర్ణంగా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి భయాలతో, ఏ రకమైన బాధలతో ప్రియులు కుంగిపోతున్నారు, అటు వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పడిపోయే స్థితిని లేవనెత్తమని ప్రభా, వారి కన్నీటిని మీరు తొడవమని ప్రభా, హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం నింపమని బ్రతిమలాడుతున్నానయ్యా. ప్రభా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. దిక్కులేని ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి నాయన, నీ యొక్క గొప్ప సహాయాన్ని అందించండి అయ్యా. తండ్రి నాయన, మీ అద్భుతమైన ఆశ్చర్య కార్యములను ప్రభు మా పట్ల జరిగించండి. అసాధ్యమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభు. తండ్రి నాయన, మా యొక్క ప్రభు చేయుచున్న కార్యములన్నిటినీ ప్రభు సఫలం ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. బిడ్డల జీవితంలో తండ్రి నీ యొక్క ప్రేమను ప్రభు, నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు కష్టపడుతున్నారో, ప్రయాసపడుతున్నారు, కానీ ఫలితం లేక ప్రభు పొందలేకపోతున్నారు, వృద్ధి చూడలేకపోతున్నారు, ఎంతగానో ప్రభు నిరసించిపోతున్నారయ్యా. దేవా తండ్రి, వారందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, వారి పట్ల మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి. ఆర్థిక ఇబ్బందులతో తోటి ప్రభు నాయన బాధపడుచున్న బిడ్డలు ఎంతగానో ఉన్నారయ్యా. వారి అప్పుల భారం మధ్య నలిగిపోతున్నారు, కన్నీరు కాస్తున్నారు. వారందరి మీద మీ దృష్టి ఉంచమని వేడుకుంటున్నాను. జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రభా నాయన, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా వందనాలు, అద్వితీయుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను మీరు జ్ఞాపకం చేసిన క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి వేళ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ తోడు దయచి ప్రభు నీ కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరినీ మీ చిత్తంలో, వారి జీవితాలలో ప్రభు నీ యొక్క కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి నాయన, నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ఎంతమంది అయితే శారీరకంగా, మానసికంగా బలహీనతతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ప్రతి బిడ్డను ప్రభువా ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడిన హస్తంతో వారి బిడ్డలను ముట్టి ప్రభువా
సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభిస్తుండగా తండ్రి అయ్యా ప్రభువా, వ్యవసాయం ఆ భూమిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల యొక్క కష్టార్జితాన్ని దీవించండి తండ్రి నాయన. వారికి మీరు ప్రభువా నీ కృపలో వారిని భద్రపరచండి నాయన. ఉద్యోగం లేక కన్నీటితో ఈ రాత్రి నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని, వారి జీవితాలు స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవ, గర్భఫలం లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ప్రభువా ముట్టి బిడ్డలకు గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. దూర ప్రదేశాలు ఉద్యోగం చేసుకుంటున్న కుటుంబాలు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, వారి కుటుంబాలు మీ కృప కలిగిన రెక్కల చాటున ప్రభు సంరక్షించమని వేడుకుంటున్నాను అయ్యా. భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులు వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. సొంత గృహం లేని వారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి కోరికను సఫలం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేము నిద్రిస్తుండే మా గృహముల చుట్టూరు ప్రభు నీ యొక్క పరిశుద్ధమైన కంచెని వేయమని, మమ్మల్ని ప్రభు మీ దేవదూతల చాటున భద్రపరచమని, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి ప్రభు మీరు మమ్మల్ని రక్షించమని, కాపాడమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి నాయన. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే ప్రభు మీ పాదాల దగ్గర సాగిలిపడి మీకు మొరపెడుతున్నారు, ప్రతిమలాడుతున్నారు, వారందరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలు ఆశీర్వదించండి, ఉద్యోగాలు దీవించండి, వ్యాపారాలకు తోడై ఉండండి, సఫలతను దయచేయమని వేడుకుంటున్నాను. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినంలోకి సజీవంగా ప్రవేశింపచేయమని, మీ నామాన్ని స్తుతిస్తూ కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని, మా ప్రియ కుమారుడు యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సహోదరి సహోదరుడు, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా. ఈ ప్రార్థన ద్వారా మీరు మేలు పొంది మీ ప్రార్థన అవసరతలను, మీరు పొందిన మేలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలామంది షేర్ చేస్తున్నారు. దేవుని పరిచర్యలో మీరు కూడా మాతో కలిసి నడుస్తున్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక.